సో ఆభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం. ఆభ్యంతర ప్రయత్నం నార్మల్లీ సెట్ టు బి ఇన్ 4 టైప్స్, 5 టైప్స్ అంటారు కానీ నార్మల్లీ ఫాలోడ్ ఇస్ 4. అండ్ బాహ్య ప్రయత్నాలు 11 టైప్స్ చూపిస్తే ఉన్నాయి. ఈ ఆభ్యంతర ప్రయత్నం అన్నింటికి ఒక్కటి ఉంటుంది అనమాట. ఆభ్యంతర ప్రయత్నం ఒక అకారానికి మాత్రం ఆభ్యంతర ప్రయత్నాలు 2 ఉంటాయి. 4గింటల్లో ఏదో ఒక ప్రయత్నం ఉంటుంది ప్రతిదానికి. హావనివ్వండి, ఈ అవనివ్వండి, యా అవనివ్వండి, వీటన్నింటికి. ఆకి మాత్రం 2 ప్రయత్నాలు వస్తాయి, సంవృతం, వివృతం. అంటే ఆది ఉచ్చారణలో ఫార్మేషన్ లో ఒక ప్రయత్నం ఉంది. అది యాక్చువల్ గా తయారైన తర్వాత ప్రయోగించేటప్పుడు ఒక ప్రయత్నం ఉంటుంది. 2 ఉంటాయి. ఒకటి తయారు కావటం, రెండోది ప్రయోగించడం. ఇవన్నీ అన్నిటికీ సమానంగానే ఉంటాయి. ఒక అకారానికి మాత్రం సంవృతం, వివృతం 2 ఉంటాయి. నార్మల్ గా అచ్చులన్నింటికీ వివృతం అనేది ప్రయత్నం. సో అకారానికి నార్మల్ ప్రయత్నం వివృతం, కానీ ప్రయోగం వేళలో మాత్రం అది సంవృతం అవుతుందన్నమాట. అంచేత ఆభ్యంతర ప్రయత్నాల్లో 2 ఉన్నది అకారానికి మాత్రమే. మిగతా వాటన్నింటికి ఆభ్యంతర ప్రయత్నం ఏదో ఒకటే ఉంటుంది. వివృతమో సవృతమో మరొకటో 4గింటల్లో ఒకటే ఉంటుంది అన్నమాట. అందుకని అకారం అనేది దీనికి ఆన్సర్ అన్నమాట. అది ఓకే 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 మహోదయ. సో అకారానికి సంవృతం, వివృతం. ప్రొడక్షన్ లెవెల్లో వివృతం, ప్రయోగం లెవెల్లో మాత్రం సంవృతం. ఇది దానికి ప్రయత్నానికి అకారానికి ఉన్నది. తర్వాత విభాషా సంజ్ఞ భవతి. విభాష అంటే ఏమిటి? మనకి ఒకటి ఆప్షనల్ అన్నమాట. విభాష అని అంటే ఇప్పుడు నిషేధస్యేవ, నిషేధ ఏవ. నిషేధము, వికల్పము, నిషేధ వికల్పాలు, బహుళాలు. మనకి ఎప్పుడు కూడా ఆ సమాసాలు చేయడంలో మనం ఏం చెప్పుకుంటాం? నిత్య సమాసాలు అని చెప్పుకుంటాం మనం. ఒకటి నిత్య సమాసాలు, రెండోది వికల్ప సమాసాలు, మూడోది బహుళ సమాసాలు. ఈ నిషేధము అని అంటే ఎప్పటికీ చెయ్యకూడనిది. నిత్యము అంటే కంపల్సరీగా చెయ్యవలసింది. వికల్పము అంటే మీరు ఆ 2 మాటల్ని కలిపి సమాసం చేస్తారా చెయ్యరా అనేది మీకు ఉండేటటువంటి ఆప్షను. బహుళము అనేది కూడా వికల్పం 2 ఉండొచ్చును. అది అది కలిపి చెయ్యొచ్చును, సమాసం చెయ్యొచ్చును, చేయకపోవచ్చును. కానీ దట్ గోస్ యాజ్ పర్ ట్రెడిషన్, నాట్ యాజ్ పర్ యువర్ చాయిస్. ఎట్లా ఉందో అట్లానే పోవాలి అన్నమాట. అది 2 ఉండొచ్చు అందులో. సో ఇక్కడ విభాష అనేటటువంటిది, విభాష అని అంటే మనకి నిషేధము, వికల్పము. అంటే మీరు సమాసం చేస్తే చేయొచ్చు, లేకపోతే మానేయొచ్చు అనేది వికల్పం అవుతుంది. చెయ్యకూడదు అనేది నిషేధం అవుతుంది. సో ఈ 2 కలిపిన దాన్ని విభాష అని అంటాం. దీన్ని విభాష. అది దీనికి అందుకే నిషేధ వికల్పయో అనేది వేరు, బహుళం అనేది వేరు, వికల్పం ఏవ వేరు, నిషేధం ఏవ వేరు. ఈ నిషేధము వికల్పము కలిపినది విభాష అని అంటాం. ఇది పాణిని సూత్రాల్లో విభాష అనేది ఒక సూత్రం ఉందన్నమాట. సంయోగే పరే సతి హ్రస్వస్య సంజ్ఞా భవతి. సంయోగే పరే అంటే తరువాత సంయోగాక్షరం, సంయుక్తాక్షరం ఉన్నట్లయితే హ్రస్వం యొక్క సంజ్ఞ ఏమవుతుంది అంటే, ఇది మన ఛందస్సులో లఘువులు గురువు అయినప్పుడు లఘువు తర్వాత సంయుక్తాక్షరం ఉండేటట్లయితే గురువు అవుతుంది. ఇది దీని ఆన్సరు. రిక్ ఇది సూత్రే ఋకార కతీనాం సంజ్ఞా భవతి. సంజ్ఞలు అన్నిటికీ కూడా మామూలుగా 18 ఉంటాయి. విడిగా చూసుకుంటే అలుకి 12 ఉంటాయి. ఎందుకంటే అలుకి దీర్ఘం అనేది లేదు, రసము కోపము మాత్రమే. వింశత అనేది ఎందుకు వస్తుందంటే రుల్రుక్ సూత్రంలో అరుని, అలోని ఈ రెండింటికి సంబంధం లేదనమాట. అసలు ప్రయత్నాలు ఈక్వల్ అయినటువంటివి సవర్ణాలు అని అంటాం. సవర్ణాలు అంటే మీరు చదువుకున్నారు, సూత్రం కూడా చదువుకున్నారు మీరు. అందులో సవర్ణాలు ఏమిటి? ఆభ్యంతర బాహ్య ప్రయత్నాలు సమానంగా ఉన్న వాటిని మనం సవర్ణాలు అని అంటాం. అలు అనేటటువంటివి సవర్ణాలు కాదు. అవి యాక్చువల్ గా సవర్ణాలు కాదు, కానీ సంస్కృతం గ్రామర్ లో వాటిని సవర్ణాలుగా ఐడెంటిఫై చేశారు. అంచేత మనం దీనికి ఎన్ని వికారాలు, ఎన్ని చేంజెస్ ఉన్నాయి అని అనుకుంటే వీటికి అరుకి గాని అలుకి గాని వీటికి రెండింటికి కలిపి రెండింటివి అప్లై అవుతాయి కనుక 30 అంటే 30 అవుతాయి అన్నమాట. అందుకని ఇది ఆన్సర్. సో బాహ్య ప్రయత్నస్తు భవతి ఇది చెప్పాను.
బాహ్య ప్రయత్నాలు 4, బాహ్య ప్రయత్నాలు 11 ఉంటాయి. దీస్ గోల్స్ అంటే వేరియస్ ఇనిషియేటివ్స్ ఫర్ ది గ్లోబల్ డెవలప్మెంట్, అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ నేషన్స్ ఇన్ ది వరల్డ్. అందరూ ఉమ్మడిగా ప్రపంచం అంతా హాయిగా ఉండాలని కదా, పచ్చగాను. దానికి ఏమేమి ఇనిషియేటివ్స్ కావాలి, అండ్ దీస్ ఇనిషియేటివ్స్ మోస్ట్లీ ఇన్క్లూడ్ అబౌట్ దీస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అది ఎప్పుడు ముఖ్యమే మనకి. ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లో మనకి ఇది వస్తుంది అని అనమాట. అంటే ఇకాలజీ అని అంటే ఏమిటి? ఇకలాజికల్ బ్యాలెన్స్ మీన్స్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ లివింగ్ బీయింగ్స్ అండ్ ది నాన్ లివింగ్ బీయింగ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, కొన్ని డెఫినేషన్స్ ఇవి. ఇకాలజీ మీన్స్ దట్స్ ఎ న్యాచురల్ బ్యాలెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది లివింగ్ బీయింగ్స్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్. లివింగ్ బీయింగ్స్ అంటే ఏమిటి? చెట్లు కూడా ఇందులోకి వస్తాయండి. చెట్లును, పశువులు, పక్షులు, మనుషులు, వీళ్ళందరూ జీవులన్నీ కూడా ఇంక్లూడింగ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండర్ లివింగ్ బీయింగ్స్. నాన్ లివింగ్ బీయింగ్స్ అంటే ఏమిటంటే ప్రకృతి, అంతే కదా. గాలి, నీరు, నేల, ఈ మూడే కదా మెయిన్ కంటెంట్స్ మనకి. గాలి, నీరు, నేల, మట్టి, నీరు, గాలి, ఈ మూడు అన్నమాట. ఈ మూడు నాన్ లివింగ్ థింగ్స్. బట్ అవే మనకి లైఫ్ కదా, పంచభూతాల్లోనే వస్తాయి కదా ఇవన్నీ. సో అదే మనకి లైఫ్. ఈ రెండింటి మధ్యన ఉండే బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ చెడిపోకూడదు. బ్యాలెన్స్ చెడిపోవడం అంటే ఏమిటి? ఎక్స్ట్రావగెంట్ యూజ్ ఆఫ్ ది అవైలబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, ఇది ఒకటి. నాట్ ట్యాపింగ్ ది రెన్యూవబుల్ రిసోర్సెస్ ఫర్ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్. సో ఈ బ్యాలెన్స్ తర్వాత ఏమో ఈ స్పీసీస్ లో కూడా అమాంగ్ ది లివింగ్ బీయింగ్స్ ఆల్సో కొన్ని స్పీసీస్ ఎక్స్టెంక్ట్ అయిపోతూ ఉండటం, పోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్స్ అనేవి ఇప్పుడు లేవు, పోతాయి. ఓకే, అవి టైమ్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో జరిగింది కనుక వాతావరణం కూడా మారిపోతూ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ కూడా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాటి అవసరమేం లేదు. కానీ ఇప్పుడు సడన్ గా ఉన్న వాటిలో ఏదైనా కొంత ఆక్వా లైఫ్ కానీ, కొంత లివింగ్ ఏదైనా పోయింది అని అంటే, ఎక్స్టింక్ట్ అయిపోయింది అని అంటే, బ్యాలెన్స్ ఈజ్ లాస్ట్, అది కూడా ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఈజ్ ది బ్యాలెన్స్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఆల్సో వీ షుడ్ నాట్ పొల్యూట్ ది నాన్ లివింగ్ థింగ్స్, దట్స్ ఆల్సో కమ్స్ అండర్ బ్యాలెన్స్. మనం వాటిని పొల్యూట్ చేస్తే వాటి ఒరిజినల్ స్ట్రక్చర్ పోయింది అంటే మనకి అవి బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానివల్ల. సో అది కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టార్గెట్స్ ఇన్ ది డెవలప్మెంట్ గోల్స్ ఫర్ ది ఎంటైర్ గ్లోబ్, ఫర్ ది ఎంటైర్ వరల్డ్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ గోల్స్. ఇందులో మన ఇనిషియేటివ్స్ ఏం చూసామని అంటే, గుర్తుపెట్టుకోండి, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, దిస్ హ్యాస్ ఫిక్స్డ్ 8 goals. This is formulated in 2000 and the goals are fixed for a 15-year period, that is up to 2015. And after this, in 2015, it was reviewed, and for another 15 years period, the sustainable development goals are resolved. ఇవేమో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 goals ఉన్నాయి. అంటే మీకు దీని ముందున్న మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ 8 ఉంటే ఇక్కడ 17 మీన్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకున్నాం మనం, దాని అరీనా పెంచుకున్నాము. ఇందులో ఉండేటటువంటిది ఇంపార్టెంట్ ఏమిటి అని అంటే, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ గురించి. ఇప్పుడు మనం చదువుతున్నది పీపుల్ అండ్ ఎన్వైరన్మెంటే కనుక అది ఇంపార్టెంట్. దానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ ఇదే మీరు అడిగింది శాస్త్రిరావు గారు. ఒకటి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 చూసాం మనం. తర్వాత ఎందుకు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, అది చేసుకోకపోతే భోపాల్ ట్రాజడీ లాంటి గ్యాస్ ట్రాజడీ, యూనియన్ కార్బైడ్ కంపెనీది, అవి జరుగుతాయి అన్నమాట. సో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ అనేది ఒకటి చేశారు వీళ్ళు. ఇందులో ఏమిటంటే, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడానికి కావాల్సినటువంటివి ప్రముఖంగా అది కన్సిడర్ చేశారు. దెన్ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంది. మాంట్రియల్ ప్రోటోకాల్ ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ మోస్ట్లీ డీల్స్ విత్ రిడక్షన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, రిడక్షన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇది ఇంపార్టెంట్. ఏమంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా ఏ కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ ఫర్ ది ఎన్వైరన్మెంట్ యాజ్ ఎ హోల్. మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే దిస్ ఈస్ ఏ ప్రోటోకాల్ ఫర్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఓజోన్ డిప్లీషన్. ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి. ఓజోన్ డిప్లీషన్ ఉన్నటువంటి ఇదేమిటి అని అంటే, యాక్ట్ ఏమిటి అని అంటే, మనం ప్రోటోకాల్ ఏమిటి అంటే, మనం వి మస్ట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ మాంట్రియల్ ప్రోటోకాల్. దిస్ ఈస్ ఫర్ ఓజోన్ డిప్లీషన్ ని కంట్రోల్ చేయడానికి వచ్చినటువంటి ఇది. అలాగే రియో సమ్మిట్ లో కూడా మనం ఇవన్నీ కూడా ఇన్ జనరల్ దీస్ ఆర్ ఆల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఓన్లీ.
అలాగే కన్వెన్షనల్ బయోడైవర్సిటీ ఒకటి చూసాము. బయోడైవర్సిటీ అని అంటే ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియస్ స్పీషీస్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. ఇవన్నీ కూడా కన్సర్వ్ అవ్వాలి, ఏది కూడా తగ్గకూడదు. అంచేత మనం బయోడైవర్సిటీ యూజ్ చేసుకునేటప్పుడు కూడా దాన్ని సస్టెనెన్స్ లో పోగొట్టకుండా ఒక ఆప్టిమం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ క్యోటో ప్రోటోకాల్ అనేది మనం చూసాము. క్యోటో ప్రోటోకాల్ అంటే ఏమిటిది? దిస్ ఈజ్ ఫర్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ క్లైమేటిక్ చేంజెస్. క్లైమేటిక్ చేంజెస్ తగ్గించాలి అంటే మళ్ళీ కూడా మనం ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించడమే క్యోటో ప్రోటోకాల్. మాంట్రియల్ ప్రోటోకాల్ కంటిన్యూయేషన్ లో క్యోటో ప్రోటోకాల్ కూడా తీసుకోవచ్చు మనము. దెన్ ప్యారిస్ అగ్రిమెంట్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కూడా గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడము, అంటే ఎన్విరాన్మెంటల్ గా జరిగేది ఏమిటంటే డ్రౌట్స్, ఫ్లడ్స్ ఎట్సెట్రా అనే వాటిని కంట్రోల్ చేయటము. సో దీనికి ప్యారిస్ అగ్రిమెంట్ చేశాము. ఇవన్నీ మనం చూసాం. దెన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఒకటి మనం చూసాము. సోలార్ అలయన్స్ అనేది ఎందుకు వచ్చిందంటే దిస్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ యూటిలైజింగ్ ది సోలార్ ఎనర్జీ, అంటే మినిమైజింగ్ ఆన్ ది యూస్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ ఫాసిల్ ఫ్యూయల్స్ అని మనకి ఇది ఇండియా ప్రపోజ్ చేసింది. ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది. దిస్ హ్యాపెండ్ ఇన్ 2015. దెన్ ఇంతవరకు మనం చూసాము. నౌ విల్ సీ దిస్ నేషనల్, ఇక్కడ నుంచి దిస్ ఈజ్ అవర్ టుడేస్ లెసన్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేటిక్ చేంజ్. రికార్డ్ చేస్తున్నాను కదా. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, NAPCC అంటారు. దిస్ వాజ్ రిజాల్వ్డ్ ఇన్ 2008. ఇది ఇండియా నేషనల్ యాక్షన్ ప్లాన్, ఇది NAP, ఇది ఇండియన్ ప్లాన్ అన్నమాట. ఇది యాక్చువల్గా నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేటిక్ చేంజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 8 డిఫరెంట్ మిషన్స్. అవి ఏమిటి అని అంటే, ఒకటి నేషనల్ సోలార్ మిషన్. ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే దిస్ ఈజ్ అన్ అలయన్స్ ఆఫ్ విత్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. మనం ఇంటర్నేషనల్ గా చేసిన ప్రపోజల్, అండ్ సబ్జెక్ట్ టు దిస్ ది మిషన్ వీ హ్యావ్ డిజైన్ ఫర్ అవర్ నేషన్. Subject to our nation is National Solar Mission, అంటే how to explore the solar power. And then National Mission for Enhanced Energy Efficiency. Enhanced Energy Efficiency అని అంటే ఇక్కడ రిసోర్సెస్, let them be నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. అవి వాడుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే with less use of natural resources, trying to produce more energy so that they are conserved. ఎక్కువగా న్యాచురల్ రిసోర్సెస్ ని ఎగ్జాస్ట్ చేసేయకుండా ఉండటం. ఉదాహరణకి మనకి చాలా ఇంపార్టెంట్ చూడండి, బ్యాటరీలు తయారు చేస్తాం మనం. బ్యాటరీలో కార్బన్, సిలికాన్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా మనము. ఈ వాడినప్పుడు ఈ బ్యాటరీలు ఇప్పుడు మనం అన్ని కూడా ఇప్పుడు ఇవి కదా, స్మాల్ బ్యాటరీస్ కదా, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ కదా. సో మనం ఫోనుల్లో వాడుతున్నాం. ఎఫిషియన్సీ పెంచడం అంటే ఇది వరకు ఒక 4-5 గంటలే బ్యాటరీ ఛార్జ్ వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సో దేర్ ఇస్ ఎ టెక్నికల్ అడ్వాన్స్మెంట్. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక్కొక్కసారి మన ఫోన్ 2 రోజులు కూడా వస్తుంది ఛార్జింగ్. దట్ మీన్స్ మోర్ ఎనర్జీ ఇస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్, ఎక్కువ ఎనర్జీ ఫర్ లెంగ్త్ ఆఫ్ టైం, యూటిలైజింగ్ ఆల్మోస్ట్ ది సేమ్ సబ్స్టెన్సెస్, ఇంక్రీజింగ్ అవర్ టెక్నాలజీ అట్లా అనమాట. సో దిస్ ఈజ్ ది నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. దెన్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటెట్. హ్యాబిటెట్స్ అంటే మనకు తెలుసును. హ్యాబిటెట్ అంటే ఇప్పుడు మనం వేరియస్ లివింగ్ బీయింగ్స్ ఉన్న దాంట్లో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ కి నేటివిటీ అనమాట. అక్కడ అవే ఫర్ ఎగ్జాంపుల్ గిర్ ఫారెస్ట్ లో సింహాలు, పుల్లో ఏదో ఒకటి ఉంటుంది, ఎక్కువగా ఉంటాయి కదా. అలాగే ఆఫ్రికన్ ఫారెస్ట్ లో అక్కడ ఏనుగులు ఎక్కువగా ఉంటాయి, లయన్స్ కూడా కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటాయి. అంటే దాని నేటివ్ జోన్ అనమాట. వీటిని హ్యాబిటెట్స్ అని అంటాము. ఇటువంటి వాటి అన్నిటిని సస్టైన్ చేయాలి. అంతేగాని ఇప్పుడు చూడండి, మనం చూస్తున్నాం తిరుపతిలో గాని ఇంకా కొన్ని ఊళ్ళల్లో గాని ఈ ఫారెస్ట్ దగ్గరలో ఉండే చోట్ల ఈ చిరుత పుల్లు, పెద్ద పుల్లు ఇవన్నీ ఊళ్ళలోకి వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? పాపం వాటి హ్యాబిటెట్ అది. అవి ఆ ఫారెస్ట్ లో ఉంటున్నాయి. మనం ఏం చేస్తున్నాము, ఆ ఫారెస్ట్ అన్ని కొట్టేసి వీఆర్ ఆక్యుపైయింగ్ దేర్ ల్యాండ్. అవి ఎక్కడ పోతాయి పాపం?
So this is what happens if that sustainability of habitat is lost. Therefore, the various habitats should be sustained అనేది ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. దెన్ నేషనల్ వాటర్ మిషన్ అంటే ది ఆప్టిమమ్ యూస్ ఆఫ్ ది అవైలబుల్ వాటర్ రిసోర్సెస్, నదుల్ని ట్యాప్ చేయడం, డ్యామ్లు కట్టడం, ప్రొటెక్టివ్ గా వాడటం, ఇవన్నీ కూడా నేషనల్ వాటర్ మిషన్. పవర్ ఎలా తీసుకుంటాము, పవర్ తీసుకున్నందువల్ల వాటర్కి వచ్చే నష్టం ఏమీ లేదు. కొంచెం అది హెడప్ చేసుకుంటాము, ఫాల్ నుంచి టర్బైన్స్ నడుపుకొని తీసుకుంటాం, మళ్ళీ ఇట్ రీఎంటర్స్ ఇంటూ ది స్ట్రీమ్ కోర్స్, రివర్ కోర్స్. అది ప్రాబ్లం రాదు. కానీ మనం యూజ్ చేసుకునేది ఫర్ అగ్రికల్చర్ పర్పస్ అండ్ డ్రింకింగ్ పర్పస్, డొమెస్టిక్ యూజ్ యూజ్ చేసుకునే వాటర్లో వాట్ ఆర్ ది వేరియస్ కేర్స్ టు బి టేకెన్ అనేవన్నీ ఇవి చూసుకుంటుంది. దెన్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ది హిమాలయన్ ఈకో సిస్టమ్. హిమాలయన్ ఈకో సిస్టమ్ అని అంటే అక్కడ కూడా మనం హిమాలయాల్లో కూడా మనకి ఊళ్ళు డెవలప్ అయిపోతున్నాయి కదా. ఆ డెవలప్ అయిపోయినందువల్ల అక్కడ ఈకో సిస్టమ్ పోకూడదు. అంటే మనం వెళ్ళిపోయి అక్కడ హీట్ పెంచేస్తాం, టెంపరేచర్స్ పెంచేస్తాం, దానివల్ల అక్కడ స్నో అనేది తగ్గిపోతుంది, అక్కడ ఉండే అట్మాస్ఫియర్ మారిపోతుంది. అట్మాస్ఫియర్ మారిపోతుంది అంటే మనం మ్యాన్ మేడ్ థింగ్స్ తోటి ఈ నాన్ లివింగ్ థింగ్స్ ని మనం ఎఫెక్ట్ చేసేస్తున్నాము. వీఆర్ కాజింగ్ ఏ లాస్ ఆఫ్ ఇకాలజికల్ బ్యాలెన్స్ ఆర్ ఏ లాస్ టు ది ఈకో సిస్టమ్ which is prevalent in those areas. అట్లా అది హిమాలయన్స్ లో చాలా ఇంపార్టెంట్ అది. దెన్ గ్రీన్ ఇండియా మిషన్ మీన్స్ అఫారెస్టేషన్. అడవులు కొట్టేయడం కాదు, అడవులు పెంచాలి. ఇప్పుడు అఫారెస్టేషన్ అంటే అడవుల్లో అంటే ఫారెస్ట్ ల్యాండ్స్ లోకి వెళ్ళి హ్యూజ్ ప్లాంటేషన్స్ చేయడం అఫారెస్టేషన్. ఊళ్ళల్లో కూడా చూడండి, రోడ్ల పక్కన మొక్కలు వేయడం, మన ఇళ్లలో కూడా అందరూ మొక్కలు వేయండి అనడం, గ్రీనరీ పెంచండి అనడం, అంటే దీన్ని సోషల్ ఫారెస్ట్రీ అని అంటాం మనం. సో అఫారెస్టేషన్ ఇన్క్లూడ్స్ ఇన్ ది ఫారెస్ట్ యాజ్ వెల్ యాజ్ సోషల్ ఫారెస్ట్రీ ఆల్సో. వీటన్నింటి గురించి కేర్ తీసుకునేది గ్రీన్ ఇండియా మిషన్. దెన్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే మన అగ్రికల్చర్ ల్యాండ్స్ యొక్క ఫెర్టిలిటీని కాపాడుకోవటం. అంటే వాట్ సార్ట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎట్సెట్రా ఆర్ టు బి యూజ్డ్, కెమికల్స్ వాట్ ఈస్ ది లెవెల్ అప్ టు విచ్ దే కెన్ బి యూజ్డ్, అండ్ మోస్ట్లీ ట్రై టు అవాయిడ్ దోస్ థింగ్స్. ఇవన్నీ కూడా ఇది చూసుకుంటుంది అని అనమాట. అదర్వైజ్ ఏమైపోతుందంటే ఫెర్టిలిటీ ఆఫ్ ది ల్యాండ్ గోస్, అండ్ ఈ అగ్రికల్చర్ అఫ్లూయెంట్స్ వల్ల వచ్చే దాని వల్ల వాటర్ గెట్స్ పొల్యూటెడ్. ఈ వాటర్ పొల్యూట్ అయితే సీ వాటర్ ఇస్ పొల్యూటెడ్, ఎసిడిఫికేషన్ జరుగుతుంది సీస్ లో. ఈ పొల్యూటెడ్ రివర్ వాటర్ వల్ల మనం అవన్నీ కన్స్యూమ్ చేస్తాము. ఆ పొల్యూటెడ్ రివర్ వాటర్ వల్ల సాయిల్ గెట్స్ పొల్యూటెడ్ అంటే అపార్ట్ ఫ్రమ్ లూజింగ్ ఇట్స్ ఫెర్టిలిటీ మనకి పనికి రాకుండా పోతుంది, అది మొక్కలే మొలవకుండా పోతాయి. ఇటువంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. దెన్ నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేటిక్ చేంజ్. స్ట్రాటజిక్ నాలెడ్జ్ అంటే క్లైమేట్ చేంజ్ అయిపోతుంది, వాట్ వి రెఫర్ టు యాజ్ గ్లోబల్ వార్మింగ్. This is because of greenhouse effects and the increasing temperatures, because mostly that is caused because of carbon dioxide, more emissions of carbon dioxide. Normal గా ఒక 70-75% మన ఎయిర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎందువల్ల వస్తుంది మనకి, దేనివల్ల వస్తుంది? ఇండస్ట్రియల్ ఎమిషన్స్ వస్తాయి, వెహికులర్ ఎమిషన్స్ వస్తాయి, అన్నింటి వల్ల మనం బర్నింగ్ ఫ్యూయల్స్ వల్ల వస్తుంది, అన్నింటి వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ కొంతలో కొంత ప్లాంట్ లైఫ్ అబ్జార్బ్ చేసుకుంటుంది, అవి ఆక్సిజన్ ని గివ్ అవుట్ చేస్తాయి, మనం ఆ చెట్లు కొట్టేస్తాం. అంచేత ఆ కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించేటటువంటి వాటిని మనం కొట్టిపడేస్తున్నాం. మనం కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్కువగా వదిలిపెడుతున్నాము. సో ఇవన్నీ జరగకూడదు అన్నమాట. ఏవి ఎందువల్ల జరుగుతున్నాయి అని తెలుసుకొని ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత వీ కెన్ బై కంట్రోలింగ్ దోస్ థింగ్స్ వీ కెన్ స్టాప్ ది అబ్నార్మల్ చేంజెస్ ఇన్ ది క్లైమేట్. ఇదన్నమాట. దెన్ బ్లూ రివల్యూషన్, దీనికి నీల్ క్రాంతి కమిషన్ అని పెట్టారు. క్రాంతి మీన్స్ చేంజ్, నీల్ మీన్స్ బ్లూ, అదే బ్లూ రివల్యూషన్. బ్లూ రివల్యూషన్ ఈజ్ నీల్ క్రాంతి. దిస్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ టు అచీవ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ అండ్ ది ఫిషర్స్ అండ్ ది ఫిష్ ఫార్మర్స్. ఇది కూడా బ్లూ రెవల్యూషన్ అంటే ఆక్వా లైఫ్ ఫిష్ అన్నమాట. దిస్ మోస్ట్లీ రిలేట్స్ టు ఫిషరీస్. సో ఫిష్ టువర్డ్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. ఫిష్ ఈజ్ సెట్ టు బి ఏ వెరీ గుడ్ ఫుడ్ స్టఫ్. సీ ఫుడ్స్ అనేవి చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సీ ఫుడ్స్ చాలా వెరైటీ కూడా మనం చూస్తాం ఇన్ కోస్టల్ ఏరియాస్.
పొటెన్షియల్ యూటిలైజేషన్ వాటర్ రిసోర్సెస్ ఫర్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఇన్ ఏ సస్టైనబుల్ మేనర్. ఎప్పుడైనా సస్టైనబిలిటీ అనేది పోగొట్టుకోకూడదండి. ఆల్వేస్ వీ షుడ్ నెవర్ కాజ్ ఎనీ డ్యామేజ్ టు ది సస్టైనబిలిటీ ఆఫ్ ఏ పర్టికులర్ న్యాచురల్ రిసోర్స్. అది ఇంపార్టెంట్. కీపింగ్ ఇన్ వ్యూ ది బయోసెక్యూరిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్. ఇవన్నీ మనం చెప్పుకున్నాము. సమ్ మూవ్మెంట్స్ అండ్ ఎన్వైరన్మెంట్, దీనికి గానీ కొన్ని మూవ్మెంట్స్ వచ్చాయి. ఒకటి నర్మదా బచావ్ 1985. ఇది అక్కడ నర్మదా రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఆవిడ చేసింది కదా, అది నర్మదా బచావ్ అని 1985 లో. ఇది ఒక ఎన్వైరన్మెంట్ దెబ్బతింటుంది ఈ ప్రాజెక్ట్ వల్ల అని ఆవిడ మొదలు పెట్టింది. అదేం కాలేదు యాక్చువల్లీ. ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్, నర్మదా రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. ఐ వెంట్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ ఆల్సో వెన్ ఐ వాజ్ ఇన్ సర్వీస్. వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అది, అండ్ హైలీ ప్రొడక్టివ్. మనకు మీకు తెలిసి మన ప్రాజెక్టులు అన్ని ఒక మాన్సూన్ లో ఇయర్లీ 1 ఫిల్లింగ్ వస్తుంది. ఈ నర్మదా రివర్, ఆ నర్మదా రివర్ వ్యాలీ ప్రాజెక్టు ఇట్ కెన్ గెట్ ఈవెన్ 3 ఫిల్లింగ్స్ పర్ ఇయర్. అంటే ఎంత వాటర్ పవర్ ఎంత ఉంటుందో చూడండి అక్కడ. చాలా మంచి ప్రాజెక్ట్ అది. ఓకే ఎనీహౌ, అంత పెద్ద ప్రాజెక్టు కట్టినందువల్ల యాజ్ వి సెడ్ షాలోనెస్ ఏర్పడింది. అంటే ఎర్త్ క్వేక్స్ రావచ్చు, మీన్స్ ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్స్ జరగచ్చును. తర్వాత ఇది కట్టినందువల్ల సబ్మర్జెన్స్ ఎక్కువైపోయింది అనుకోండి, హ్యాబిటెట్స్ పోవచ్చును. సబ్మర్జెన్స్ లాక్స్ ఆఫ్ ఏకర్స్ లో ఉంటాయి కదా పెద్ద ప్రాజెక్ట్స్ కి. సో అక్కడ ఉండే హ్యాబిటెట్, ఆ ఏరియాలో ఉండే హ్యాబిటెట్ ఎఫెక్ట్ కావచ్చును. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక వచ్చింది అనుకోండి, ఒక మూవ్మెంట్ వచ్చింది, కానీ దట్ మూవ్మెంట్ వాజ్ సూపర్సీడెడ్ అండ్ డ్యామ్ వాజ్ కన్స్ట్రక్టెడ్. అలాగే అపికో మూవ్మెంట్ అని ఒకటి ఉంది, ఇది కర్ణాటకలో. ఇందులో ఫారెస్ట్ లో కమర్షియలైజేషన్ మొదలు పెట్టారు, డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దీనికి ఎగెనిస్ట్ గా ఇలా చేయకూడదు ఫారెస్ట్ ల్యాండ్స్ లోనే అపికో మూవ్మెంట్ అని 1983 లో వచ్చింది అది. దెన్ చిప్కో మూవ్మెంట్ 1973 లో ఉత్తరాఖండ్ లో ట్రీస్ ఆన్ హిమాలయన్ స్లోప్స్. ఈ డెవలప్మెంట్ లో, ఈ మ్యాన్ మేడ్ డెవలప్మెంట్స్ లో ఏమవుతాయంటే చెట్లు కొట్టేసి ప్లేన్స్ చేస్తుంటాం. అట్లాగా హిమాలయన్ స్లోప్స్ లో దీని ప్రొటెక్షన్ ఆఫ్ హిమాలయన్ ఈకో సిస్టమ్ అని పైన కూడా చూసాం మనం. సో దీనికోసం చిప్కో మూవ్మెంట్ అని ఇది ఒక మూవ్మెంట్. ఈ మూవ్మెంట్ అన్ని కూడా ప్రజల్లో నుంచి వచ్చినవి అన్నమాట. ఈ పని చేయకూడదు గవర్నమెంట్ ఏదో విత్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సమ్ రిటర్న్స్, రెవెన్యూ రిటర్న్స్ చేయొచ్చును, కానీ ఇది చేయడం వల్ల మంచిది కాదు అని ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఒక రెవల్యూషన్ అన్నమాట ఇది. సో ఇవి పరీక్షలో అడుగుతూ ఉంటాడని నేను ఇక్కడ రాశాను. తర్వాత కొన్ని జనరల్ పాయింట్స్ చెప్తాను నేను. దీంతో ఈ టాపిక్ అయిపోతుంది. ఈ జనరల్ పాయింట్స్ ఎందుకు రాశానంటే జనరల్ గా ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ బేస్ చేయడం వచ్చేది వీటి మీద. సో దాని ఇందులో ఫస్ట్ పాయింట్, ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జరిగిందంటే 1872 లో జరిగిందండి. బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ది ఫస్ట్ సెన్సస్, అంటే జనగణన అనేది ఫస్ట్ సెన్సస్ 1872 లో జరిగింది. అంటే ఇయర్ ఇంపార్టెంట్. ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగింది అని 4 ఏళ్ళు ఇస్తాడు, అది తెలియాలి, గుర్తుండాలి. దెన్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏమిటి? డెమోగ్రఫీ అంటే తెలుసు, దట్ రిలేటింగ్ టు పాపులేషన్ అనమాట. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ప్రాఫిటే కదా. సో వాట్ ఈస్ ది ప్రాఫిట్ గురించి చెప్పేది. పాపులేషన్ లో ప్రాఫిట్ అనమాట ఒక రకంగా. డెమోగ్రాఫిక్ డివిడెండ్, వాట్ ఈస్ ది బెనిఫిట్ యూ డిరైవ్ ఫ్రమ్ ది పాపులేషన్. బెనిఫిట్ ఎప్పుడు వస్తుందండి? ఇట్స్ ఎ సిచ్యువేషన్ వేర్ ది ప్రపోర్షన్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పర్సన్స్ ఇన్ పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ది డిపెండెంట్స్. ఇట్ ఈస్ ది ప్రపోర్షన్ ఆఫ్ ది వర్కింగ్ ఏజ్ పర్సన్స్ ఇన్ పాపులేషన్ విచ్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ది డిపెండెంట్స్. అంటే ఓల్డ్ పీపుల్ కంటే యంగర్ వర్కింగ్ జనరేషన్, అంటే జనరేషన్ ఇన్ ది ఏజ్ స్పాన్ ఆఫ్ వర్కింగ్, అదనమాట. దెన్ ఫర్టిలిటీ రేట్ ఈజ్ ది నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ ఉమన్. ఇది రేట్ అన్నాం కనుక మీకు తెలుసును, ఫర్టిలిటీ రేట్ అనేది మనం ఒక రేషియో అన్నమాట అది. అంటే ఇట్స్ ది నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఆన్ అన్ యావరేజ్, ఒక స్త్రీకి ఎంతమంది బ్రతికున్న పిల్లలు ఉన్నారు, పోయిన వాళ్ళ లెక్క పెట్టరు ఇక్కడ. ఎందుకంటే మనకి ఇన్ఫెంట్ డెత్స్ ఉంటాయి కదా, తర్వాత కూడా డిసీజెస్ తో సిక్నెసెస్ తో పోయే వాళ్ళు ఉంటారు కనుక లివింగ్ పర్సన్స్. దీనికి నార్మల్ గా ఒక 1 year బ్యాండ్ పెట్టి ఏజ్ పెట్టుకుంటాం మనం. లివింగ్ చైల్డ్ మీన్స్ హూ హాస్ క్రాస్ 1 years లిమిట్ అనమాట. ఇలాగా లివింగ్ బర్త్స్ పర్ ఉమన్ ఎంత ఉన్నారు దాన్ని ఆన్ అన్ యావరేజ్, దట్ ఈస్ కాల్డ్ ఫెర్టిలిటీ రేట్. దెన్ ఫెకుండిటీ రేట్ అనేది ఒకటి ఉంది. ఈ మాటలన్నీ ఇంపార్టెంట్ అండి. ఇది ఏమిటి అని ఈ పేర్లు ఇచ్చి 3-4 ఆప్షన్స్ ఇస్తాడు, అది తెలియాలి. సో ఫెకుండిటీ రేట్ అంటే ఇట్ ఈస్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ విచ్ ఏ ఉమన్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ బేరింగ్
డ్యూరింగ్ హర్ చైల్డ్ బేరింగ్ ఏజ్. నార్మల్ గా చైల్డ్ బేరింగ్ అంటే ఫెకుండిటీ రేట్ అంటే ఏమిటంటే ఒక స్త్రీ తను గర్భం దాల్చి పిల్లల్ని ఇవ్వగలిగినటువంటి టైం ల్యాప్ లో ఎంతమందికి షీ కెన్ ప్రొడ్యూస్, ఎంతమంది పిల్లల్ని షీ కెన్ ప్రొడ్యూస్ అనే దాన్ని ఫెకుండిటీ రేట్ అని చెప్పేసి అంటాం. అంటే నార్మల్ గా మనం అంటే మ్యారేజ్ ఏజ్ కి మైనారిటీ అనేది 18 ఏళ్ల నుంచి నార్మల్ గా పిల్లలు పుట్టే ఏజ్ 45 to 50 ఇయర్స్ వేసుకుందాం. సో ఈ 18 years to 50 years ఇప్పుడు 14 ఏళ్ళు కూడా పుట్టేస్తున్నారు, ఘోరాలు జరుగుతున్నాయి. కానీ ఓకే, లెట్ us నాట్ కన్సిడర్ దోస్ థింగ్స్. లీగల్లీ 18 years to 50 years ఈ మధ్యలో ఉండేవాళ్ళు ఒక స్త్రీ ఆన్ అన్ యావరేజ్ ఎంతమంది పిల్లలకి జన్మనివ్వగలదు అంటే ఏదో 2 ఏళ్లకి ఒకళ్ళని చెప్పుకుని ఏడాదిన్నరకి ఒకళ్ళని ఇలా వేసుకుంటే పెట్టచ్చు, 30 మంది దాకా పిల్లల్ని కనొచ్చు అట్లా. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫెకుండిటీ రేట్. దెన్ క్రూడ్ బర్త్ రేట్. క్రూడ్ బర్త్ రేట్ అంటే నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ 1000 పాపులేషన్ ఇన్ ఏ గివెన్ ఇయర్. అంటే ఒక సంవత్సరం తీసుకుంటే 2024 క్రూడ్ బర్త్ రేట్ ఎంత అని అంటే మనం ఏం చేయాలన్నమాట, నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ బతికున్నటువంటి పిల్లలు చెప్పాను ఏడాది లిమిట్ అనమాట. జస్ట్ ఏడాది ఉన్న వాళ్ళు అటువంటి మొత్తం ఎంతమంది పుట్టారో వాళ్ళని దట్ నంబర్ డివైడెడ్ బై ది పాపులేషన్ ఆఫ్ దట్ రీజియన్. ఏ రీజియన్ లో అయితే పిల్లల్ని కౌంట్ చేశారో ఆ నంబర్ ఆఫ్ దట్ లివింగ్ చిల్డ్రన్ డివైడెడ్ బై ది టోటల్ పాపులేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ రీజియన్ ఇంటూ 1000. దీన్ని క్రూడ్ బర్త్ రేట్ అని చెప్పేసి మనం అంటాం. నంబర్ ఆఫ్ లైవర్స్ పర్ 1000 అంటే అర్థం అది మ్యాథమెటికల్ గా ఇన్ ఏ గివెన్ ఇయర్ అండ్ ఇన్ ఏ గివెన్ జోన్. మొత్తం ఉంటాయి కదా, ఎంత లెక్క పెట్టుకున్నా పెట్టుకోవచ్చు మన ఓపిక. దెన్ వాట్ ఈస్ క్రూడ్ డెత్ రేట్? లైక్ దిస్ ఓన్లీ. ఇక్కడ బర్త్ రేట్, ఇక్కడ డెత్ రేట్ అంటే నంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 పాపులేషన్ ఇన్ ఏ గివెన్ ఇయర్ మీన్స్ పీపుల్ హూ డైడ్ in a given year, in a particular year, divided by the total population into 1000. That is what is called the crude death rate. Then infant mortality rate is number of deaths of children below 1 year's age per 1000 live births in a year. Infant mortality rate అని అంటాం అనమాట. అంటే పిల్లలు పోయిన వాళ్ళు 1000 లైవ్ బర్త్స్ అని అంటే మనం 1000 మంది పిల్లలు బతుకున్న టైంలో ఎంతమంది పిల్లలు పోయిన వాళ్ళు ఉన్నారు అనే దాన్ని ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ అని చెప్పి మనం చెప్తాము. దెన్ పాపులేషన్ పిరమిడ్స్. పిరమిడ్ అనేది ఎప్పుడు కూడా మనం ఎన్నో పిరమిడ్స్ చూసాం వెనకాల టాపిక్స్ లో కూడా. మనం పిరమిడ్ అనే దాన్ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. అది ఇట్స్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. అంటే ఉదాహరణకి ఇప్పుడు పాపులేషన్ పిరమిడ్స్ అంటే మన పాపులేషన్ క్యాలిక్యులేషన్స్ ఏముంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, మగాళ్ళు ఎంతమంది, ఆడాళ్ళు ఎంతమంది, ఒక పిరమిడ్ వేస్తాం. పిరమిడ్ అంటే ఎప్పుడు కూడా బేస్ బ్రాడ్ గా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ నేరో అవుతుంది. అంటే ఇందులో ఎక్కువ ఉండేవాళ్ళు బేస్ లో చూపిస్తాము, పైకి వెళ్ళే కొద్దీ తగ్గేవి. సరే, మేల్ అండ్ ఫీమేల్ అంటే 2 రకాలు ఉంటాయి, 3వ రకం కూడా పెట్టుకుంటే ఓకే, అది ఇంకా పైకి వెళ్తుంది. తర్వాత ఇందులో ఏజ్ గ్రూప్స్ అంటే ఇన్ఫెంట్స్ ఎంతమంది, చిల్డ్రన్ ఎంతమంది, అడాలసెంట్ ఎంతమంది, యూత్ ఎంతమంది, ఓల్డ్ పీపుల్ ఎంతమంది, ఇందులో మగాళ్ళలో ఎంతమంది, ఆడవాళ్ళలో ఎంతమంది, ఇట్లా మనం అది జోన్ వైజ్ చేసుకోవచ్చును, స్టేట్ వైజ్ చేసుకోవచ్చును. ఇలా ఇవన్నీ కూడా మనం ఒక పిరమిడ్స్ రూపంలో చూపిస్తాం. టైట్స్ ఇది ఒక క్వశ్చన్ చాలా సార్లు పరీక్షల్లో ఇచ్చాడండి. సిలో మనం టైట్స్ చూస్తాం కదా, టైడల్ వేవ్స్ అని కూడా అంటాం. ఇవి ఎందుకు ఫార్మ్ అవుతాయి టైడల్ వేవ్స్ అనేటువంటివి? ఈ టైడల్ వేవ్ పెద్దదైతే ఉప్పెన అని అంటాం మనం. ఇవి ఎలా క్రియేట్ అవుతాయి అని అంటే గ్రావిటేషనల్ ఇఫెక్ట్ అనేది మనకి ఎర్త్ కి ఉంది, మూన్ కి ఉంది, సన్ కి ఉంది. సో ఈ మూడింటి గ్రావిటేషనల్ ఎఫెక్ట్ వల్ల టైడ్స్ అనేవి వస్తాయి. ఈ మూడింటికి సంబంధించినది కనుకనే మనకి దేని ఎఫెక్ట్ ఇప్పుడు పౌర్ణమిలు, అమావాస్యలు ఉంటాయి. సో దాన్ని బట్టి మూన్ ఎఫెక్ట్ మారుతుంది కదా, మనకి ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది కదా, మూన్ గ్రావిటేషన్స్ చేంజెస్ వస్తాయి. అందుకనే ఎక్కువగా టైడ్స్ అనేవి పౌర్ణమికి, అమావాస్యలకి మారడాలు, పోటు అంటూ ఉంటాం. సో ఇవన్నీ జరుగుతాయి. సో టైడ్స్ ఆర్ క్రియేటెడ్ బై ది ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటేషన్ ఆఫ్ ఆల్ దీస్ 3 ఎర్త్, మూన్ అండ్ సన్. దెన్ బ్లిజర్డ్స్ అంటే సివియర్ స్నో స్టార్మ్ బ్లిజర్డ్ అని అంటాం. ఎందుకంటే ఈ మాట మనం అక్కడ ఎక్కువగా వాడం కదా, మనకు ఉండవు కదా ఇవి, ఇక్కడ వాడతాం. బ్లిజర్డ్స్ అనేవి ఇక్కడ జరుగుతాయి, స్నో స్టార్మ్స్ అనమాట. వెరీ సివియర్ స్నో స్టార్మ్ అంటే బ్లిజర్డ్. ఇది ఇక్కడితోటి ఈ టాపిక్ పూర్తి అయిపోయిందండి.
దెన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం మనం ఎలా ఉంటాయో చూడండి మోడల్ కి. అంటే ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్ ఎలా ఉంటాయని కింద కొన్ని రాశాను. నేను ఇక్కడ ఏం చేశానంటే ఎక్కువ నాకు టైపింగ్ టైం తగ్గడానికి ఎక్కువ అయిపోకుండా ఉండటానికి ఆన్సర్స్ మాత్రమే రాశాను. యూ అండర్స్టాండ్. నేను ఒక ఆన్సర్ రాశాను అని అంటే ఒక 4-5 ఆప్షన్స్ వాడు ఇచ్చి ఉంటాడు. అందులో ఏది కరెక్టో అది మాత్రమే నేను ఇక్కడ రాశాను ఇన్ఫర్మేటివ్ గా. అందుకని చూడండి, ఉదాహరణకి ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీన్స్ దీస్ ఆర్ ది క్వశ్చన్స్ సెట్ ఇన్ ది ప్రీవియస్ నెట్ ఎగ్జామినేషన్స్. ది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్ ఇన్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్. రెయిన్ ఫారెస్ట్ అంటే మీకు తెలుసును, ది మేజర్ మోస్ట్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ అమెజాన్ ఫారెస్ట్. అంటే ఇక్కడ చాలా విపరీతమైన రెయిన్ ఫాల్ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ లో ట్రీస్ చాలా ప్రత్యేకంగా ఉంటాయండి. వాటి టాప్ చూడడానికి ఎంత ఎత్తు ఉంది అనేది చూడడానికి మనం మెడని వెనక్కి వంచలేం, అంత ఎత్తు ఉంటాయి అనమాట అవి. కొన్ని ఇస్తాడు అనమాట, సాయిల్ ఎరోజన్, ఫ్యామిన్, ఆర్ డ్రౌట్, ఫ్లడ్స్, ఇట్లా ఏవో 4 ఆప్షన్స్ ఇస్తాడు అనుకోండి. చెట్లు కొట్టేసినందువల్ల ఇవన్నీ జరుగుతాయి. అక్కడే వస్తుంది కన్ఫ్యూజన్. చెట్లు కొట్టేసినందువల్ల ఫ్యామిన్స్ వస్తాయి, తర్వాత ఫ్లడ్స్ వస్తాయి, సాయిల్ ఎరోజన్ జరుగుతుంది, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి. సో ఇవన్నింటిలో ఏది అని అంటే ఇప్పుడు మీకు ఫ్లడ్స్ వచ్చినా డౌట్స్ వచ్చినా ఎందుకు వస్తాయి? రూట్ రీజన్ ఈజ్ సాయిల్ ఇరోజన్. సాయిల్ ఇరోజన్ ఎందుకు జరుగుతుంది? ట్రీస్ కొట్టేసినప్పుడు అవి ఆ రిటెన్షన్ ఆఫ్ ది సాయిల్ అనేది తగ్గిపోతుంది. సో సాయిల్ పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు వాటర్ ఫ్లోస్ తోటి సాయిల్ ఇరోడ్ అయిపోయి కిందకి, దాని వల్ల ల్యాండ్ స్లైడ్స్ రావడాలు ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో ది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్ in large forest areas is soil erosion. ఇట్లా ఉంటాయి క్వశ్చన్ ఆన్సర్స్. నౌ amongst the following which is better suited for dumping of nuclear waste. మీకు నేను చెప్పాను, వేస్ట్ ని మనం డంప్ చేసేస్తాం, తప్పదు కదా, డిస్పోజ్ చేయాలి కదా. కొన్ని వేస్ట్లు మనకున్న 2 మార్గాలు. ఒకటి డంపింగ్ ఇన్ మెరైన్ డంపింగ్ అంటాం, ఓషన్స్ లో పడేయటం పట్టుకెళ్ళి, లేదు భూమిలో గొయ్యలు తీసి పాతి పెట్టేయటం. న్యూక్లియర్ వేస్ట్ ను మాత్రం ఏం చేస్తారంటే ల్యాండ్ ఫిల్స్ అంటాం. ఈ ల్యాండ్ ఫిల్స్ లో ఏం చేస్తారు అంటే గోతులు తీసి ఉప్పు వేసి ఉప్పులో దీన్ని పాతి పెడతారు న్యూక్లియర్ వేస్ట్. ఎందుకంటే సో దట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ రేడియేషన్ రిలీజ్ అనేది ఏదైనా కాస్త ఉంటే అది రాకుండా ఇవి న్యూట్రలైజ్ చేస్తాయి సాల్ట్స్. దేర్ఫోర్ సాల్ట్ మైన్స్ లో ఎక్కువగా న్యూక్లియర్ వేస్ట్ ని పెడతారు. ఇక్కడ సాల్ట్ మైన్స్ అంటాడు, ఓషన్ డంపింగ్ అంటాడు, ల్యాండ్ డంపింగ్ అంటాడు, ఇట్లా రకరకాలు ఇస్తారు. సో సాల్ట్ మైన్స్ లో న్యూక్లియర్ వేస్ట్ ని డంప్ చేస్తాం. దిస్ యూ మస్ట్ రిమెంబర్. అండ్ దెన్ పర్మాఫ్రాస్ట్ ఈస్ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ విచ్ బయోమ్. బయోమ్ అంటే కూడా నేను మీకు చెప్పాను, అంటే అక్కడ మాత్రమే ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి బయోలాజికల్ స్పీసీస్ ని ఉండే ఒక ప్రత్యేకమైన బయోలాజికల్ స్పీసీస్ అక్కడ మాత్రమే ఉండే ఒక ఏరియాని బయోమ్ అని అంటాం. ఈ బయోమ్స్ లో మనకు చాలా ఇంపార్టెంట్ బయోమ్ ఏంటంటే హిమాలయన్స్ లో ఉంది పర్మాఫ్రోస్ట్ అని అంటాం దీన్ని. పర్మాఫ్రాస్ట్ అంటే, ఫ్రాస్ట్ అంటే మీకు తెలుసుగా ఫ్రీజ్ అయిపోవడం, పర్మా అంటే పర్మనెంట్ గా ఫ్రీజ్ అయిపోయే ఉంటాయి. ఈ గ్లూస్ అంటాం కదా మనం, అవి కూడా చూస్తాం కదా మనం. గ్లూస్ అంటే వాళ్ళు కట్టుకునే స్నోతో కట్టుకునే ఇల్లు అనమాట. పర్మాఫ్రాస్ట్ ఈజ్ ఉన్న బయోమ్ ఏమిటి అని అంటే దాన్ని టుండ్రాస్ అని అంటాం మనం. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసాస్టర్స్ బిలాంగ్స్ టు ది కేటగిరీ ఆఫ్ న్యూక్లియర్ డిసాస్టర్స్. ఇక్కడ చూడండి, న్యూక్లియర్ డిసాస్టర్, 3 Mile ఐలాండ్ డిసాస్టర్, చెర్నోబిల్ డిసాస్టర్, తర్వాత ఫుకుషిమా డిసాస్టర్. ఇవన్నీ కూడా నేను మీకు మన డిసాస్టర్స్ లో, న్యాచురల్ డిసాస్టర్స్ లో చెప్పాను. ఇవన్నీ కూడా న్యూక్లియర్ డిసాస్టర్సే. కొన్ని రాంగ్ఫుల్ డిజైన్ వల్ల 3 Mile ఐలాండ్ డిసాస్టర్ వచ్చింది, చెర్నోబిల్ డిసాస్టర్ అనేటటువంటిది ఈ కూలెంట్స్ డిఫెక్ట్ వల్ల వచ్చింది, అలాగే ఫకుషిమా అనేటటువంటిది రియాక్టర్ వల్ల వచ్చింది. ఇవన్నీ కూడా న్యూక్లియర్ డిసాస్టర్సే 3 కూడా. ఆల్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్. 1 ఓన్లీ, 1 and 2, ఆల్ ఆఫ్ దీస్, ఇట్లా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. You have to mark all of these. All these 3 Mile Island disaster is in US. Chernobyl disaster is in Japan. Is in Russia. Fukushima is in Japan. ఇవన్నీ కూడా nuclear disasters. Then human population have historically settled in floodplains due to which of the following reasons? Human populations ఫ్లడ్ ప్లేన్స్ లోనే సెటిల్ అయ్యాయి. ఎందుకంటే మనందరికీ తెలుసు, నదుల వెంబడే బతికాం మనం మొదట్లో. ఎందుకని? బికాస్ ఆఫ్ రివర్స్, బికాస్ ఆఫ్ సాయిల్, బికాస్ ఆఫ్ ప్లేన్నెస్.
ఇది కూడా ఆల్ ఆఫ్ దీస్ అనేది దీనికి కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఇందులో ఏ ఒక్క దాని వల్ల కాదు. నీరు కావాలి మనకి, సాయిల్ కావాలి. అలాగే నీళ్ళలో బతకలేంగా, మనం ఏమి జలచరాలు కాదు కదా. మనకి సాయిల్ కావాలి, నీరు కావాలి, నిత్యావసరమే. అంతేకాకుండా మనకు ఒక ప్లేన్ ల్యాండ్ ఉండాలి, మనం నివాసం ఏర్పాటు చేసుకోవాలి కదా. సో ఆల్ ఆఫ్ దీస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్. ఇన్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా గ్రౌండ్ వాటర్ ఈస్ కంటామినేటెడ్ బై ఆర్సెనిక్. ఇక్కడ ఈస్టర్న్ ఇండియాలో గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ ఈస్ కాజ్డ్ బై వాట్ అని ఆర్సెనిక్, నికెల్, అల్యూమినియం, ఫాస్ఫరస్, ఇట్లా ఏవో కొన్ని మెటల్స్ పేర్లు ఇస్తాడు. సో ఆర్సెనిక్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయిజనస్ మెటల్ దట్ ఎఫెక్ట్స్ ది ఈస్టర్న్ ఇండియా గ్రౌండ్ వాటర్. ఇది ఇంపార్టెంట్. దెన్ బ్లూ బేబీ సిండ్రోమ్, మీకు గుర్తుందో లేదో, ఇది కూడా మనం చెప్పుకున్నాం. పిల్లలు ఒకసారిగా బ్లూగా మారిపోయి చనిపోవడం, ఇన్ఫెంట్స్. ఈ డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ విచ్ కాంపోనెంట్ ఇన్ వాటర్? నైట్రేట్స్, ఆల్గల్ బ్లూమ్స్ అని తెచ్చుకున్నాం మనం. మోస్ట్లీ బికాస్ ఆఫ్ ఫాస్ఫరస్ అండ్ నైట్రోజన్. నైట్రేట్స్ ఎక్కువైనందువల్ల ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ అనేటటువంటి వ్యాధి చంటి పిల్లలకు వస్తుంది అన్నమాట. దెన్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇన్ యూట్రోఫిక్ వాటర్, బిఓడి అని అంటామండి. బిఓడి అంటే బయోకెమికల్ ఆర్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇది ఒక స్టాండర్డ్ అబ్రివేషన్, బిఓడి అనేటటువంటిది. ఈ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఉంటుంది, మనకి ఉంటుంది. మనకి ఇప్పుడు ఎయిర్ లో ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ ఎంత ఉండాలి మనకి? మామూలుగా ఏంటంటే ఒక 21% అబవ్ ఉంటే మనకి సరిపోతుంది అనమాట. అదే మీకు ఒక 15% తగ్గింది అనుకోండి, రొప్పుతాం. ఎందుకంటే ఉదాహరణకి మనం స్పీడ్ గా నడిచేటప్పుడు, పరిగెత్తేటప్పుడు రొప్పుతాం. ఎందుకు రొప్పుతాము? అప్పుడు మనకు కావాల్సిన ఆక్సిజన్ కంటెంట్ పెరుగుతుంది. ఎనర్జీ కావాలి మనకి, ఆక్సిజన్ కంటెంట్ కావాలి. అంత పర్సంటేజ్ గాలిలో ఉండదు. అంచేత మన బ్రీదింగ్ రేట్ పెరుగుతుంది. దాన్నే మనం ఆయాసపడటం, రొప్పటము అని అంటాం. అదే మీకు ఇఫ్ ఇట్ గోస్ లెస్ దాన్ 10% ఆక్సిజన్ కంటెంట్ ఇన్ ఎయిర్, ఇవి కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు ప్రతిదీ. నేను జనరల్ ఇన్ఫర్మేషన్ కొంత ఇస్తున్నాను మీకు. ఇందులో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 10% 15% తగ్గితే మన డిజీనెస్ ప్రారంభం అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎవరైనా దాని మానసరోవర్లు ఇలాంటి ఒక 15,000 ఫీట్ ఆల్టిట్యూడ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది. తగ్గిపోయినందువల్ల మనకు ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది. ఎప్పుడైతే బ్లడ్ లో ఆక్సిజన్ తగ్గిందో మనకి డిజీనెస్ అంటే ఒక రకమైన ఫెయింటింగ్ జరగడం అనేది జరుగుతుంది. ముందు కళ్ళు తిరగడము, డిజీనెస్, నీరసము, తర్వాత స్పృహ పోవటము, అది ఇంకా తగ్గితే చచ్చిపోవడం. ఒక 6% వెళ్ళిపోయిందంటే ఆక్సిజన్ లెవెల్ ఎయిర్ లో చచ్చిపోవడం ఇంకా అందరూ. ఇంకంతే, అది సరిపోదు, బతకడానికి సస్టెనెన్స్ కి సరిపోదు అనమాట. సో అలాగే ఇక్కడ ప్రతిదానికి ఒక బయోకెమికల్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఉంటుంది. అలాగే వాటర్ లో ఉండే వాటికి కూడా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఆక్వా లైఫ్ కూడా కొంత ఆక్సిజన్ కావాలి కదా బతకడానికి. సో కొన్ని ఆక్సిజన్ అక్కలేనివి కూడా ఉంటాయండి, దాని గురించి కూడా మీకు మెన్షన్ చేస్తాను నేను. సో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇన్ యూట్రోఫిక్ వాటర్ ఈజ్ హై. ఎందుకు హై అని చెప్పుకున్నాం మనము? యూట్రోఫిక్ వాటర్స్ అంటే ఏమిటి? యూట్రోఫిక్ లేక్స్ లో ఉండేది యూట్రోఫిక్ వాటర్, ఆలిగోట్రోఫిక్, 2 రకాల వాటర్స్ చెప్పుకున్నాం, యూట్రోఫిక్ అండ్ ఆలిగోట్రోఫిక్ అని. ఇది చూడండి, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ యాజ్ ఎ రివిజన్ ఆఫ్ ది టాపిక్స్ వీ హావ్ కవర్డ్. యూట్రోఫిక్, ఆలిగోట్రోఫిక్ అంటే ఏమిటి? యూట్రోఫిక్ అంటే వేర్ న్యూట్రియంట్ కంటెంట్ ఈజ్ మోర్, అంటే నైట్రేట్ కాంపౌండ్స్ పెరిగిపోయాయి. వేర్ న్యూట్రియంట్ కాంపౌండ్స్ ఈజ్ మోర్, ఆక్సిజన్ కంటెంట్ బికమ్స్ రెడ్యూస్డ్. ఆక్సిజన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. ఇది బాగా తేడా వచ్చినప్పుడు మనకి ఆల్గల్ బ్లూమ్స్ అనేవి వస్తాయి అని కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఆల్గే అనేది పెరిగిపోతుంది, నాచు వచ్చేయడం అనమాట. సో ఇక్కడ ఏమైపోయింది? ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోయింది. యూట్రోఫిక్ వాటర్ లో ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది మనకి? అందులో ఉండే జీవజాలం బతకడానికి ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. దేర్ఫోర్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇన్ యూట్రోఫిక్ వాటర్స్ ఈస్ హై. అక్కడ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ హై న్యూట్రియంట్స్ అక్కడ ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది కనుక. దెన్ విచ్ పొల్యూటెంట్ ఈస్ ది మేజర్ సోర్స్ ఆఫ్ ఓషియానిక్ పొల్యూషన్? ఓషియానిక్ పొల్యూషన్, ఓషన్స్ పొల్యూట్ అయ్యే వాటిలో మాక్సిమం కాజ్ చేసేటటువంటివి ఏంటి? ఇక్కడ మీకు నేను కొన్ని ఇవి కూడా రాసాను చూడండి ఆప్షన్స్. 1 ఈజ్ అగ్రికల్చర్ రన్ ఆఫ్, 2 ఆయిల్ స్పిల్స్, 3 ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్, సీవేజ్. విశేషం ఏంటంటే మనకి మోస్ట్లీ ఓషియానిక్ పొల్యూషన్ ఈస్ కాజ్డ్ బై అగ్రికల్చర్ రన్ ఆఫ్, అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చినటువంటి అఫ్లూయెంట్స్.
అఫ్లుయెంట్ బయటకు వచ్చేటటువంటి అనమాట. అంటే దే కంటైన్ లాట్స్ ఆఫ్ కెమికల్స్ బికాస్ ఆఫ్ ది ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎట్సెట్రా యూస్డ్, వేరియస్ కెమికల్స్ యూస్డ్. ఇవన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సో ఓషన్ వాటర్ is polluted. The reason for this is to a large extent agricultural runoff. Then ఇక్కడ రెండు A1 R1 ఇది మీకు తెలుసును కదా. రెండు సెంటెన్స్ అసర్షన్ ఒకటి, రీజనింగ్ ఒకటి ఇచ్చాడు. ఇది మనకి మీకు 4 ఆప్షన్స్ మీకు తెలుసు, బోత్ రైట్ అండ్ బోత్ రాంగ్, లేదా 1 ఈజ్ రైట్ అండ్ ది అదర్ ఈజ్ రాంగ్ అనే 4 ఆప్షన్స్ ఏవో ఇస్తారు. సో ఇక్కడ రాసింది ఏంటంటే మిథెమోగ్లోబినేమియా అంటే ఇది ఒక డిసీజ్ అన్నమాట. ఇది ఒక సిక్నెస్ అన్నమాట. వచ్చేది ఎనీమియా అనే వచ్చింది కనుక ఇది బ్లడ్ కి సంబంధించినటువంటిది. ఈజ్ ఏ కండిషన్ ఇన్ విచ్ బ్లడ్ ఈజ్ నాట్ ఏబుల్ టు క్యారీ అండ్ డెలివర్ ఇనఫ్ ఆక్సిజన్ టు ది బాడీ. అంటే బ్లడ్ లో మనకి ఆక్సిజన్ ని క్యారీ చేసే కెపాసిటీ తక్కువ అయిపోవడాన్ని మెథిమోగ్లోబినేమియా అని అంటారు అన్నమాట. ఈ డిసీజ్ వస్తుంది. ఈ డిసీజ్ రావడానికి డిసీజ్ కండిషన్ ఇక్కడ చెప్పాడు. ఇదేమిటి ఎసర్షన్, ఒక స్టేట్మెంట్. ఇస్ ఎ కండిషన్ వేర్ బ్లడ్ ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ సఫిషియంట్ ఆక్సిజన్ సప్లై టు ది బాడీ. ఇది ఎందువల్ల వస్తుంది? రీజన్ కన్స్యూమింగ్ డ్రింకింగ్ వాటర్ విత్ హై నైట్రేట్ లెవెల్స్ మే కాజ్ ఈ మెథిమో ఎట్సెట్రా. ఇది ఎందుకు వచ్చింది అని అంటే నైట్రేట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాటర్ తాగినందువల్ల. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం యూట్రోఫీ అండ్ ఆలిగోట్రోఫీ చెప్పుకున్నాం. యూట్రోఫీ అంటే న్యూట్రియంట్స్ ఎక్కువైనప్పుడు. న్యూట్రియంట్స్ అంటే ఏమిటి? నైట్రేట్ లెవెల్స్. నైట్రోజన్ ఇస్ ది మాక్సిమం న్యూట్రియంట్. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం, నేను చెప్తూనే ఉన్నా, ఎరువుల్లో కూడా ఎక్కువగా నైట్రోజన్ కాంపౌండ్స్ ఉంటాయి మనకి. సో ఈ నైట్రేట్ లెవెల్స్ పెరిగినందువల్ల ఆక్సిజన్ కంటెంట్ తగ్గుతుంది. అంచేత ఎప్పుడైతే మీరు డ్రింకింగ్ వాటర్ లో ఎక్కువ నైట్రేట్ లెవెల్స్ ఉన్న డ్రింకింగ్ వాటర్ తీసుకున్నారో మీరు, మీ బాడీలో ఉండేటట్టు బ్లడ్ ఈజ్ ఆల్సో మాక్సిమం కంటెంట్ ఈజ్ ఓన్లీ వాటర్ కదా. అందులో నైట్రేట్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఆక్సిజన్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఈ ఆక్సిజన్ కెపాసిటీ తగ్గిపోయినందువల్లనే ఈ డిసీజ్ వస్తుంది. ఈ డిసీజ్ ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ ఆఫ్ బ్లడ్ తగ్గినందువల్ల అనేది దట్ ఈస్ కరెక్ట్. దిస్ డిసీజ్ ఇస్ దట్. ఇది కరెక్టే. నైట్రేట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాటర్ తీసుకున్నందువల్ల నైట్రేట్ లెవెల్స్ ఎక్కువైతే ఆక్సిజన్ కంటెంట్ తగ్గుతుంది అనేది మనకు తెలుసును కనుక ఈ రీజనింగ్ కూడా కరెక్టే. దేర్ఫోర్ both the statements of assertion and the reasoning given are correct and this explanation is also correct అనేటటువంటి మనం ఒక ఆప్షన్ ని మనం టిక్ చేయాల్సి వస్తుంది. అంతేగాని ఏ ఈజ్ రైట్, ఆర్ ఈజ్ రాంగ్, ఆర్ ఈజ్ రైట్, ఏ ఈజ్ రాంగ్, ఇట్లా 4 ఆప్షన్స్ ఉంటాయి. వీ షుడ్ టేక్ ది ఆప్షన్ దట్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ రైట్ అండ్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఏ అనేటటువంటిది మనం చెప్పాలి. దెన్ ఆల్గల్ బ్లూమ్స్ ఇన్ ఆలిగోట్రోఫిక్ లేక్స్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్, వెరీ రేర్, వైడ్ స్ప్రెడ్. ఇక్కడ కొన్ని చోట్ల నేను ఇవి కూడా ఇచ్చాను చూడండి, మీకు ఆప్షన్స్ కూడా ఎలా ఇస్తాడు. ఆలిగోట్రోఫిక్ లేక్స్ లో ఆల్గల్ బ్లూమ్స్ జరుగుతాయా? ఇది మీరు అర్థం చేసుకోండి, వీటిని గుర్తు పెట్టుకుందాం యాజ్ ఇట్ ఈజ్ గా. ఇవి ఆలిగోట్రోఫిక్ లేక్స్ లో ఉండవు, యూట్రోఫిక్ లేక్స్ లో ఉంటాయి అని ఇట్లా గుర్తుగా పెట్టుకోవద్దు, విషయంగా గుర్తు పెట్టుకోవద్దు. లాజిక్ టాపిక్ గుర్తు పెట్టుకోండి. ఎట్లాగంటే మనం యూట్రోఫిక్ ఆలిగోట్రోఫిక్ అంటే చెప్పుకున్నాం. మనం యూట్రోఫిక్ అంటే ఏంటి? వేర్ న్యూట్రియంట్ లెవెల్స్ ఆర్ మోర్, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ లెస్. న్యూట్రియంట్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది? న్యూట్రియంట్స్ పెరిగినప్పుడు మొక్కలు పెరిగిపోతాయి, అందులో నాచు బీచు అన్ని పెరిగిపోతాయి. అది మరీ ఎక్కువైతే దాన్నే ఆల్గల్ బ్లూమ్ అంటాం. సో యూట్రోఫిక్ లేక్స్ లో ఆల్గల్ బ్లూమ్స్ జరుగుతాయి. ఇవన్నీ వచ్చేసినందువల్ల ఏమవుతుంది? కప్పేసేసినందువల్ల, అలాగే నైట్రేట్స్ పెరిగిపోయినందువల్ల మీకు ఆక్సిజన్ కంటెంట్ ఇన్ అండర్ వాటర్ తగ్గిపోతుంది. అండ్ ది డిజాల్వింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ టు వాటర్ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ కంటెంట్ అక్కడ తగ్గిపోతుంది. దిస్ హ్యాపెన్స్ ఇన్ యూట్రోఫిక్ వేర్ నైట్రేట్ కంటెంట్స్ ఆర్ మోర్. ఆలిగోట్రోఫిక్ ఈజ్ అదర్వైజ్. ఇక్కడ నైట్రేట్ కంటెంట్స్ తక్కువ ఉంటాయి, అంటే న్యూట్రిషన్ కంటెంట్స్ తక్కువ ఉంటాయి అండ్ దేర్ ఫోర్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్గల్ బ్లూమ్స్ ఇన్ ఆలిగోట్రోఫిక్ లేక్స్. ఆలిగోట్రోఫిక్ లేక్స్ అంటే వేర్ న్యూట్రియంట్ కంటెంట్ ఈజ్ లెస్. న్యూట్రియంట్ కంటెంట్ లెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? మీకు వెజిటేషన్ పెరగడం అనేది తగ్గిపోతుంది. అంచేత ఆల్గల్ బ్లూమ్స్ అంటే ఏమిటి? ఆల్గే పెరిగిపోవడం, వెజిటేషన్ పెరిగిపోవడం.
ఈ ఆల్గే పెరిగిపోవడం అనేది ఇక్కడ ఆల్గోట్రోఫీలో జరుగుతుందా? జరగదు. ఎందుకు జరగదు అని అంటే అక్కడ మీకు న్యూట్రియంట్ లెవెల్ తక్కువ ఉంది కనుక. దేర్ఫోర్ ఆల్గల్ బ్లూమ్స్ ఇన్ ఆల్గోట్రోఫిక్ లేక్స్ ఆర్ వెరీ రేర్ అనేది మనం పెట్టుకోవాలి. ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. వైడ్ స్ప్రెడ్ కాదు, ఫ్రీక్వెంట్ కాదు, వెరీ ఫ్రీక్వెంట్ కాదు. ఇక్కడ మీరు ఇదే ఆల్గోట్రోఫిక్ ప్లేస్ లో యూట్రోఫిక్ లేక్స్ అని రాశాడు అనుకోండి, దెన్ యూ మస్ట్ సే వైడ్ స్ప్రెడ్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్. అప్పుడు దానికి ఈ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తాడు అనుకోండి. లేకపోతే రేర్ అనేది ఇస్తాడు, వెరీ రేర్ అనేది ఇస్తాడు, నాట్ ఫ్రీక్వెంట్ అంటాడు, వెరీ ఫ్రీక్వెంట్ అంటాడు. అప్పుడు మనం వెరీ ఫ్రీక్వెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ దిస్ ఆల్గోట్రోఫిక్ లేక్స్ ఇస్ మెన్షన్డ్ యాజ్ యూట్రోఫిక్ లేక్స్ అని. అర్థమైంది కదండి ఇది. సో ఈ రకంగా మీరు గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఆక్సిజన్ డిమాండ్ ఇంక్రీజెస్, బిఓడి, బయోలాజికల్ ఆర్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇంక్రీజెస్ ఇన్ యూట్రోఫిక్ లేక్స్ బికాస్ దేర్ ఆక్సిజన్ ఇస్ లెస్. ఇట్లా టాపిక్ గా గుర్తు పెట్టుకుంటే మీరు అక్కడ ఇచ్చే క్వశ్చన్ ఎట్లా తిప్పి ఇచ్చినా ఏమిచ్చినా మీరు చెప్పగలుగుతారు. టాపిక్ ని అర్థం చేసుకుని గుర్తు పెట్టుకోవాలి, అంతేగాని ఒక పాయింట్ గా గుర్తు పెట్టుకోవద్దు. టుడే వి విల్ స్టాప్ హియర్. నమస్తే. ధన్యవాదాలు. నమస్తే.